నా గుడ్డు ఎక్కడో పోయింది. వంకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం, కానీ పచ్చి వంకాయ తినాలంటే చాలా కష్టం. గుడ్డు కావాలా నాయనా? హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఈజ్ యువర్ శ్రేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి ఎగ్ బిర్యానీ, వెజ్ మంచూరియా, ఆమ్లెట్స్, గ్రేవీ విత్ రైతా, ప్రోమోగ్రానైట్ జ్యూస్. వావ్, సూపర్ కాంబినేషన్ కదా. అవును, ఆల్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. నాకు నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయి బిర్యానీ స్మెల్కి. నిజంగా చిన్న బాగుంది. వావ్, మైండ్ బ్లోయింగ్. బాగుంది గైస్ నిజంగా. మేమైతే ఈరోజు ఏమి కూడా ఇంట్లో చేయలేదు, అన్ని బయట నుంచే తెచ్చుకున్నాం. ఆమ్లెట్స్ ఒకటి ఇంట్లో వేసిన. ఇంకా బయట ఫుడ్ అంటే టేస్ట్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు, చాలా బాగుంటది. సో ఈ రోజు అయితే ఛాలెంజ్ ఫుల్ క్రేజీ ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ ని ఎవరైతే ఫస్ట్ తిని ప్రోమోగ్రానైట్ జ్యూస్ దాగి డన్ చెప్తారో వాళ్ళ విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ అవబోతుంది. ఈ రోజు అయితే పక్కా మా చెల్లె ఓడిపోతుంది. ఎందుకంటే ఊకే నిన్న ఓడిపోతున్నా చిట్టక్క, చెప్పు. లాస్ట్ వీడియో నేను ఓడిపోయిన చిన్న. అవునా? నాన్ వెజ్ అమ్మే, నువ్వు గెలవలేవా? అవును, నేను మరి ఈ రోజు కూడా గుడ్డు ఉంది, ఏటైతుందేమో నాకు భయం వేస్తుంది. ఆయన ఈ రోజు నేను గెలుస్తా గైస్, నిజంగా ఖచ్చితంగా నేనే గెలుస్తా. సరే చూద్దాం. సరే చూద్దాం ఎవరు గెలుస్తారో. ఇంకా మరి లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. అద్దరిపోయిందమ్మా కదా, సూపర్ చిట్టి. గుడ్డు కావాలా నాయనా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. గుడ్డు కావాలా నాయనా? నా గుడ్డు ఎక్కడో పోయింది. ఎక్కడికి పోలే, ఎక్కడుంది? అయితే పోసుకోవా? ఇస్తే ఎందుకు పోసుకోను, తీసుకో. అటు బాగుంది.
సేమ్. నిమ్మకాయ కొంచెం తొందర తినమే నీళ్ళు అవునే డన్. బాగుంది మంచిగా. సూపర్. నేనే చేసింది ఎట్లుంటుంది? మింగండి రాట్లేదు. చాలా ఉందిలే తిను. డన్ డన్. ఇంతగానో ఉందండి ఇది. డన్ అంట. నాకు కూడా అయిపోయిందంట. సో గైస్ నేనే గెలిచిన. దిన్ని ఎందుకు ఓడిపోయినా నేను? మంచూరియా దగ్గర ఓడిపోయినా. రెండు ఇద్దరు సేమ్ విన్నాం. అవును మంచూరియా కన్నా పోయింది కదా. గెలుస్తుందేమో అనుకున్నా నేను. అసలు నిజంగా చిన్నదో గెలుస్తుందేమో అనుకున్నాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను గెలుస్తాను ఇవాళ. కానీ టేస్ట్ మాత్రం అది హైలైట్. ఎగ్ బిర్యానీ నిజంగా బాగుంది కదా. మేము బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాం. ఇంట్లో అయితే ఏం చేయలేదు. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఫీవర్ వస్తున్నట్టు అనిపిస్తుంది. సో అందుకని బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాం. ఎగ్ బిర్యానీ, మంచూరియా కుదిరిపోయినాయి. ఎగ్ ఆమ్లెట్స్ అంటే ఇంట్లోనే చేసేసిన. 4 చేసినావు కదా. 4 మరి. సో గైస్ మా చెల్లి ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చేద్దాం. అమ్మో నేను మర్చిపోతున్నా నిజంగా చిట్టి. సో ఫ్రెండ్స్ నేనైతే విన్నపోయినా కాబట్టి మా అక్కకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఇవి క్లియర్ చేసి పనిష్మెంట్ కలుసుకుందాం. ఓకే. సో ఫ్రెండ్స్ నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మా అక్కకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. తీసుకుంటావా? అదేంటంటే చెప్పాలా? చెప్పు. వంకాయ తినాలి ఇప్పుడు మా అక్క. పచ్చంకాయలు తింటూ చిన్న. కూర తింటా చిన్న. సరే కూర తీసుకురా. కూర అంటే పచ్చి వంకాయ తినాలి. ఇంత ముందు నాకు ఇచ్చింది రివెంజ్ పనిష్మెంట్ ఇస్తున్నాయి ఇప్పుడు మా అక్కకి. ఇప్పుడు కాదు గైస్, అదే ఎప్పుడో ఎన్నో సంవత్సరం కాదు, సంవత్సరం క్రితం. 9 months 6 months అవుతుంది. లే మస్తు రోజులు అవుతుంది. అవునా? లాస్ట్ ఇయర్ అనుకుంటా. ఇప్పుడు మా అక్కకి ఇస్తున్నా అదే పనిష్మెంట్. టంటడా నీకు వంకాయ. అయ్యో అది నా నోట్లో కూడా దానికి ఇష్టం లేదు, అందుకే కింద ఓడిపోతుంది. వంకాయ మీద ఏమో పాట ఉంటుంది చిట్టి. ఏం పాట? అదే పాటలే కానీ తిను. పచ్చి వంకాయ ఎవరన్నా తింటారా గైస్? నువ్వు తిను. ఓకే తింటా. తిను. వైల్డ్ పనిష్మెంట్ ఇది. వంకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం, కానీ పచ్చి వంకాయ తినడానికి చాలా కష్టం. అవును నిజంగా చిట్టి. ఏం మళ్ళీ రేపు ఇట్లా బాగా వచ్చింది కదా. వంకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం, కానీ పచ్చి వంకాయ తినాలంటే చాలా కష్టం. స్లోలో వచ్చేసింది గైస్ నిజంగా.
ఓకే తింటా. పురుగులు లేవు కదా. నేను పెట్టించిన మీకు కోసి మళ్ళీ పురుగులు ఉంటే మాత్రం ఖచ్చితంగా తినను. మళ్ళీ ఇంకో వంకాయ చిత్త. చేదుంది. తిను తొందరగా. బానే ఉంది. ఏదో తేడాగా ఉందేంటి? ఓ అక్క చెట్టు మమ్మీ అంట. ఈ మధ్య చాలా డేస్ నుంచి మా అక్క బాగా ఓడిపోతుంది. అప్పుడు మా అక్క గెలిచింది, ఇప్పుడు నేను గెలుస్తున్నా. భానుమతి అడ్డంగా నరికిస్తా. రాలేదు అట్లా అనిపించింది. ఏ అంట తినేసింది. డన్. అమ్మో ఇంత డేంజర్ పనిష్మెంట్ నేను ఏడా చూడలేదు. ఇప్పుడు చూస్తున్నావు కదా, అలా నాకు ఇచ్చి మళ్ళా చూసినావా ఎట్లా చేస్తుందా గాయస్. అప్పుడు ఏదో అది ఏ లోకంలోనే ఉన్నప్పుడు ఇచ్చిన, ఈ లోకంలో ఉన్నప్పుడు కాదు. అవునా? సరే సరే సరే. నిజంగా అస్సలు బాగాలేదు. కానీ వంకాయ కూర ఎంత ఇష్టంతో తింటున్నా మరి నేను. అవును, పచ్చి వంకాయ ఎంత గలీజ్ ఉంటుందని అసలు అనుకోను, ఎప్పుడు తినలేదు కదా. అడిగితే మరి నువ్వేం ఎక్స్ప్లెయిన్ ఇవ్వలేవు ఎందుకు? మంచిగా ఉందని. చీ. సో గైస్ పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసిన కాబట్టి ఇప్పుడు మనం కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి గంగా జమున. అంతా ఒకేసారి తింటే మీకు ఇన్ఫెక్షన్ ఏమి రాదా? ప్లీజ్ రిప్లై. ఇన్ఫెక్షన్ అంటే మాకు ఏం రాదు, ఎందుకంటే మేము లిమిటెడ్ ఫుడ్ తింటాం కాబట్టి మాకు సరిపోతుంది. మా బొజ్జలో పడుతుంది అంతా. లిమిటెడ్, మేము ఎంత తినగలుగుతామో అంతే ఉంటుంది ఫుడ్. కానీ మీకు ఎక్కువ కనబడుతుంది దాంట్లో అంతే. ఆల్రెడీ మేము వ్లాగ్ కూడా చేసి చెప్పినాము, క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చినాము అందరి క్వశ్చన్స్కి. మళ్ళీ అవే క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్లీజ్ ఇవ్వకండి అలాంటివి. మంచి మంచి క్వశ్చన్స్ అడగండి, ఆన్సర్ చేస్తాం. సెకండ్ కామెంట్ వచ్చేసి శ్రీధర్. హే చిట్టి పండు, మీకు ఎప్పుడు చెప్పినా ఈటింగ్ ఛాలెంజ్ చేయడం లేదు, అందుకే కామెంట్స్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు, గుర్తున్నానా? ఆలూ చిప్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తా అన్నారు, ఒక వీడియోలో చెప్పారు, ప్లీజ్ రిప్లై ఇవ్వండి. అయ్యో సారీ అండి, మేము అస్సలు చూడలేదు ఈ కామెంట్. అప్పుడు చదివినామేమో కానీ ఇప్పుడైతే అసలు గుర్తే లేదు అసలు చేయాలని. సారీ, అలా అనుకోకండి. ఖచ్చితంగా కామెంట్స్ వేయండి. ఇంట్రెస్ట్ లేదని మాత్రం అస్సలు చెప్పకండి ప్లీజ్, నేను తట్టుకోలేను. చేస్తాము, కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా చేస్తాం. ఈ కామెంట్ గుర్తుకులేదు, సో అందుకే చేయలేదు, సారీ ఏమనుకోకండి. థర్డ్ కామెంట్ వచ్చేసి హేమ. త్రివేణి గారు రెసిపీస్ కూడా పోస్ట్ చేయండి కదా షార్ట్లో. రెసిపీస్ పోస్ట్ చేయడానికి నాకేం ఇబ్బంది లేదు, కాకపోతే టైం సరిపోవట్లేదు మాకు. కొత్తగా మనము ఇంకో ఛానల్ కూడా క్రియేట్ చేసినాము, సో నాకు అస్సలు టైం కుదరట్లేదు. వ్లాగ్స్ వేయాలి, ఫుడ్ వీడియో వేయాలి, కుకింగ్ చేయాలి, షార్ట్స్ వేయాలి, అస్సలు టైం సరిపోవట్లేదు. సారీ ఏమనుకోకండి. నాకు టైం కుదిరితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. నేను వీడియో చేసినదే కాకుండా మళ్ళీ సపరేట్గా మీకోసం వండి వీడియో చేసి పెడతా. ఓకేనా? ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి, ఖచ్చితంగా వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.